ఎందుకు అదేమిటి సీత, ఒక ఊరు వాళ్ళం పరువు పోతుంటే సాయపడటం తప్ప? తప్పే. మీ సహాయం మాకు అక్కర్లేదు. మేనేజర్ గారు, ఆ డబ్బు తీసుకోకండి. అదేమిటమ్మా, వారంతా ఆధారంగా ఇస్తుంటే వద్దంటారు. ఇలా ఇవ్వండి సార్. ఈ గారు ఇవాళ రేపు సర్దుబాటు చేస్తామన్నారుగా. ఇకనైనా ముందు వెనక ఆలోచించి ఆడవాళ్ళతో మాట్లాడటం నేర్చు. సరే సార్. 2 భోజనాలు పంపించు. సరే వెళ్ళు. రాఘవయ్య గారు, ఇలా డబ్బు ఇవ్వడంలో మీ ఉద్దేశం? దురుద్దేశం మాత్రం కాదు సీత, నేను మంచివాణ్ణని చెప్పడం లేదు, కానీ పెళ్ళైన ఆడపిల్లల మీద దురాగతం చేసేంత నీచుని కాదమ్మా. నాకు పెళ్ళై కాపురం చేస్తున్న తోబుట్టులున్నారు. ఇదిగో సార్ మీ బిల్లు. బిల్లు ఎవరు కట్టారు? రాఘవయ్య గారు సార్, రూమ్ నెంబర్ 24. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. పోన్లే అమ్మా, ఇప్పటికైనా నా మనసు తెలుసుకున్నాను. చాలా సంతోషం. ఇకనైనా నన్ను పరాయవాడిగా చూడకు. నేను కోరేది ఇదేమిటన్నయ్యా ఇక్కడ తీసుకొచ్చావే? ఇదేనమ్మా మీ కొత్తల్లో. అది పడగది. అమ్మాయి చేత అది వంటగది. మీ ఇద్దరు బడలకి ఉన్నారు, హాయిగా స్నానం చేసి భోంచేయి. నేను సాయంత్రం సరిగ్గా 5 గంటలకు వస్తాను. మీ ఇద్దరు రెడీగా ఉండాలి. మనం అంతా కలిసి ఒక సభ కదాలి. సరే, అదంతా తర్వాత చెప్తాను, కానీ వెళ్ళి బట్టలు మార్చుకురా పో. అమ్మా వస్తా. ఎక్కడికన్నయ్యా? ఇంకెక్కడికమ్మా, మన పాతింటికి. అదేమిటన్నయ్యా, నువ్వు మాతో ఉండటం లేదా? ఇక నువ్వు నన్ను మర్చిపోవాలమ్మా. బాగున్నాడుగా, పైగా నేను ఒంటరి వాడిని. ఎక్కడుంటే ఏ అన్నయ్యా, అలాగని మాకు దూరం అవుతావా? పిచ్చి తల్లి, తెల్లారు లేస్తే నువ్వు బావే కదమ్మా నా ప్రపంచం అంతా. వస్తానమ్మా, సాయంత్రం 5 గంటలకల్లా రెడీగా ఉండాలి. హలో, నేనేనండి, శివరామయ్య మాట్లాడుతుంటా. కొంచెం ఉండండి. అమ్మా రాధా, ఏంటి మావయ్య? నా విషయం నేను చెప్పుకోవడం సిగ్గుగా ఉంది, కొంచెం మాట్లాడు. హలో, నేను వారి మేనకోడలు రాధని మాట్లాడుతున్నానండి. నమస్కారం. మా మావయ్య గారి 50వ జన్మదినోత్సవం. అబ్బా సరే. హలో, అబ్బాయి మిమ్మల్ని కాదండి, ఇక్కడ మా పనివాడు ట్రబుల్ ఇస్తున్నాడండి. మరే మా మావయ్య గారికి బొత్తిగా ఇష్టం లేదండి. మేము బలవంతం చేస్తే సరేనన్నారు. ఏమిటో కాస్త గట్టిగా. ప్రజెంటేషన్సా? చూడండి, వారు చాలా మొహమాటస్తులు, అటువంటివి ఏమి తీసుకోరు. మీరు తేవద్దు. వాళ్ళ ఉత్సాహం నిరుత్సాహపరచకూడదు. ఇంత ఖర్చు పెట్టుకుని ఉత్సవం చేసుకుంటున్నావా? కిట్టుబాటు కావద్దు. ఆ మాట చెప్పనా? చెప్ప. హలో, పెట్టేశారు మావయ్య. సరేలే, నువ్వు వెళ్ళి తలంటుకో. గంటుకోక ఏం చేయను, నా ఉత్సాహం సగం తచ్చింది. ఊరికి కంగారు. ఏమండి, ఈ చీర కట్టుకుంటే బాగుంటుందా, ఈ చీర కట్టుకుంటే బాగుంటుందా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది. అదేమిటండి, ఎక్కడికో వెళ్ళాలి, సిద్ధంగా ఉండమన్నాడుగా అన్నయ్య. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంకా ఎలాగే ఉన్నారమ్మా? అయిపోతుంది, త్వరగా బట్టలు మార్చుకో. నేను రావట్లేదన్నయ్య. ఎందుకని? ఏం లేదు, నాకు ఒంట్లో బాగాలేదన్నయ్య. ఒంట్లో బాగాలేదా? ఏమ్మా, డాక్టర్ని తీసుకురానా? అక్కర్లేదన్నయ్య, వారేదో మందు తీసుకొచ్చి ఇచ్చారు. మీరిద్దరూ వెళ్ళరండి. వెళ్ళండి అన్నయ్య.
ఇది చూడమ్మా, ఈ రాత్రికి నువ్వు వంట చేయబాకు. నేను వచ్చేటప్పుడు హోటల్ నుంచి క్యారేజ్ తీసుకొస్తాను. నువ్వు బాగా విశ్రాంతి తీసుకో ఏమ్మా. రాయ్ శ్రీరామ్, శ్రీరామ్ ఏంట్రా నువ్వు అలాగే ఉన్నావు? నీకు ఒంట్లో బాగాలేదా? లేలే. ఎక్కడికి? ఎక్కడికేంట్రా బాబు, నేను అక్కడ బ్రహ్మాండం సల్మాను సఫా. ఎందుకు? ఎందుకేమిట్రా, అసలు కథాలు మన గేయం పుట్టి రాధారమణయం లేదు, దాన్ని మనం శివరామయ్య గారికి అంకితం ఇస్తున్నాం. అందుకు ఆయన పారితోషికంగా నీకు 10,000 రూపాయలు, అక్షరాల 10,000 రూపాయలు బహుకరిస్తున్నారు. అరే శ్రీరామ్, మొత్తానికి పిసినారి శివరామని కూడా మనిషిని చేసావురా. లే లే. హ్యాపీ బర్త్డే శివరామయ్య గారు. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా మీరు చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారండి. మా అయ్యగారు 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. నా శరీర తత్వమే అటువంటిదండి. అరుగు శ్రీరామ్ గారు వస్తున్నారు, శ్రీరామ్ గారు వస్తున్నారు. రండి రండి, ఏమిటి ఆలస్యం? రండి. హలో శ్రీరామ్ గారు, నమస్తే. నేనండి, మీరు గుర్తుపట్టలేదనుకుంటా, రాధను. ఏమిటి అలా చూస్తున్నావు? నీకు విశాఖపట్నం నుంచి ఉత్తరాలు రాస్తుండేవారే నీ అభిమాని రాధాదేవి గారు. అవునండి, రండి, మీకోసం అంతా వెయిట్ చేస్తున్నారు. నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి? నేను శ్రీరామ్ గారితో వచ్చాను. శ్రీరామ్ గారు ఇంకా ఆయన పట్టుకుని వేలాడుతున్నావు? పెద్దలు మహాకవులు ఉన్న ఈ సభలోకి నీ పట్టు దొంగలాడని వీల్లేదు. వెళ్ళా. నమస్కారం శ్రీరామయ్య గారు. నమస్కారం. ఈ అందాల రాశి నా అభిమాని కావటం నా అదృష్టం. మహాశైలారా, అందరికీ నమస్కారం. దేశానికి కవులు వెన్నెముక లాంటి వారు. ఆ వెన్నెముక ఎప్పుడైతే బలహీనపడిపోతుందో శరీరం కూడా అన్యాయం అయిపోతుంది. అలాగే దేశానికి ఉత్తమ కవులు లేకపోయినట్లయితే దేశం కూడా అన్యాయం అయిపోతుంది. అందుచేత శ్రీరామ్ గారు పుట్టినటువంటి ఈ శకంలో నేను పుట్టడం ఆమ్యామ్యంగా భావిస్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది కానీ అమ్మా. మహాకవి శ్రీరామ్ గారు రచించిన రాధా రమణీయం అనే గ్రంథాన్ని మా మావయ్య గారి 50వ జన్మదినోత్సవ సందర్భంలో వారికి అంకితం ఇవ్వడం మా మావయ్య గారి అదృష్టం. చంద్రునికో నూలు పోగులా వారికి మా మావయ్య గారు 10,000 రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీరామ్ గారు ఈ గ్రంథం రాయడంలో వారి అనుభవాలు తెలియపరుస్తారు. సోదర సోదరీమణులారా, ఈ రాధారమణీయం అనే గ్రంథాన్ని నేను రచించానని మీకందరికీ తెలుసు. ఈ గ్రంథ రచనలో నా అనుభవం చెప్పమని చెప్పని అడుగుతున్నారు. గ్రంథం పేరు రాధా రమణీయం, అంటే రమణీయమైన రాధ. రాధ అంటే మణిపూస, మణిపూస లాంటి రాధ. రాధ నా అనుభవాలన్నీ ఆ పుస్తకంలో అక్షరాల రూపంలో ఉన్నాయి. మీరు వాటిని చదివి ఆనందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీరామ్ గారిని గురించి నేను కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. వారు కొద్ది కాలంలోనే నాలాంటి లక్షలాది మంది చదువులకు అభిమాని కావడం వారి ఘనతకు నిదర్శనం. నేను మాట్లాడడం కన్నా వారి కావ్యగానం చేస్తే వినాలని నేను కూడా మీలాగే కుతూహలపడుతున్నాను. వారి గ్రంథంలో నుంచి 4 రోజులుగా గొంతు బాగోలేదు, క్షమించాలి. ఈ సందర్భంలో వారికి ఆరోగ్యం సరిగా లేకపోవడం నిజంగా మన దురదృష్టం. వారు ముందు ముందు కూడా మంచి గ్రంథాలు వ్రాయాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నో 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 నో, ఆ చేయి కింద పెట్టి స్మైల్
స్మైల్. థ్యాంక్ యూ. రాధాదేవి గారు, ఇంతవరకు నేను దేవుణ్ణి ఎప్పుడూ ఎదిరించలేదు. ఇప్పుడు ఎదురుస్తున్నారా? ఎదిరించడం ఏంటి, నిగ్గదీసి నిలువునా కడిగాలనిపిస్తుంది. ఏం పాపం? లేకపోతే ఆ పెద్ద మనిషి చేసిన పని ఏమిటి? ఇంత అందమైన అమ్మాయిని, నా అభిమాన్ని ఇంత ఆలస్యంగా పరిచయం చేస్తారా? అతని ఉద్దేశం ఏమిటి అంట? ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటో? రావలసిన లాభం గోల్డ్ అంత పోయింది కదండి. అదే 2 ఏళ్ల క్రితం పరిచయం ఉంటే మిమ్మల్ని ఇక్కడే కూర్చోబెట్టి మీ ఎదురుగుండా కూర్చొని కవిత్వం ఆశువుగా కాగితాల మీద రాసి పారేసేవాడు. కవిత్వం